ఉదయం ఓపీలో ఇస్తే 2 గంటల లోపల ఆ పరీక్షలు అయితే సేకరించారో వాళ్ళకి ఎస్ఎంఎస్ ద్వారా రిపోర్ట్ రావాలి. ఉదయం చేసిన ఓపీ చేసిన డాక్టర్లే మధ్యాహ్నం కూడా ఉండాలి. ఎందుకంటే ఏ పేషెంట్ అయితే పొద్దున ఓపీ చూశారో, ఏ డాక్టర్ అయితే చూశారో పేషెంట్ ని, అదే డాక్టర్ సెకండ్ హాఫ్ లో కూడా మళ్ళీ సెకండ్ ఓపీలో కూడా ఉండి ఆ పరీక్షల రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ డాక్టర్ ఆ రోగికి చూసి తదనుగుణంగా వారికి వైద్య సేవలు అందించాల్సిన అవసరం మీద కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ప్రతి రోజు ఎవరైతే ఓపీలో డాక్టర్లు ఉంటున్నారో వారికి తప్పనిసరిగా ఓపీ విధులకు హాజరు కావాలి. ఏ సమయం అయితే ఉందో ఆ సమయంలో ఖచ్చితంగా ఉండాలి. దాని మీద ఖచ్చితంగా పర్యవేక్షణ విధానాన్ని కూడా రూపొందించడం జరుగుతుంది. దానికోసం టెక్నాలజీని వాడుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ అనేక డయాగ్నోస్టిక్ నేను చెప్పాను కొరత ఉందని ఉన్నాయి. వాటి మీద కూడా ఆడిట్, ఏవి చెడిపోయి ఉన్నాయి, ఎప్పటి నుంచి చెడిపోయి ఉన్నాయి, వేటికి రియేజెంట్స్ లేవు, ఈ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ మీద కూడా వెంటనే ఆడిట్ చేయాలా. ఆడిట్ చేసిన తర్వాత ఎక్కడ కొరతలు ఉన్నాయనే విషయం తెలుస్తుంది. కాబట్టి దాని నుంచి వెంటనే దానికి రెమెడియల్ మెజర్స్ తీసుకోవడానికి ఉంటుంది. తద్వారా రోగులు బయటికి వెళ్లి పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేకుండా త్వరితగతిన ఇక్కడే పరీక్షలు కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇవన్నీ చేస్తున్న క్రమంలో ఇవన్నీ మనకు తెలియాలి. రోగి ప్రజలు సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఏంటి, వాళ్ళ సంతృప్తికరంగా ఉన్నారా లేదా అని తెలియాలంటే వాళ్ళందరి దగ్గర ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. తదనుగుణంగా పరిస్థితులు మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అయితే ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి అక్కడ సిబ్బందిని ఇంకోరిని వాడితే బాగుండదు. కాబట్టి కొన్ని సంస్థలైన ఎన్ఎస్ఎస్ఓ లేదా ఇస్కాన్ సంస్థనో లేదా ఇతర ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇటువంటి ఎవరైనా సమాజంలో ఎన్జిఓలు గాని కలెక్టర్లతో సంప్రదించి వీళ్ళని కూడా మాట్లాడి కొన్ని మేనేజ్మెంట్ కాలేజీలు గాని వీళ్ళని తీసుకొచ్చి ఒక క్వశ్చనీర్ తయారు చేసి పేషెంట్ల దగ్గర అటెండెన్స్ దగ్గర ఒక ఫీడ్బ్యాక్ విధానాన్ని, మీరు వెళ్లారా, వెళ్తూనే పలకరించారా, పలకరిస్తే సైనేజ్ బోర్డులు ఉన్నాయా, సరైన ఓపీకి వెళ్లారా, ఓపీ వెళ్లిన తర్వాత మీరు రక్త పరీక్షలు చేసుకున్నారా, చేసుకున్న తర్వాత మధ్యాహ్నం వచ్చాయా, మళ్ళీ ఆ డాక్టర్ మిమ్మల్ని చూశారా లేదా, ఈ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం ఫీడ్బ్యాక్ సిస్టమ్ ని కూడా ప్రతి ఆసుపత్రి కూడా తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఫిర్యాదులు చాలా వస్తున్నాయి, అవినీతికరమైన, ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం. మేము వాటినే ప్రామాణికంగా తీసుకుని కూడా ఆ మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఈ నిజానికి సమీక్ష నిర్వహించడానికి ప్రధాన కారణం మీడియా కూడా. మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. మేము వచ్చింది 2 నెలలే అనుకోండి, 2 నెలల్లో పూర్తిగా ప్రక్షాళన చేయడం అనేది సాధ్యం కాదు. అయినప్పటికీ కూడా మీడియాలో వచ్చిన వార్తల్ని ప్రామాణికంగా తీసుకుని ఇతరత్ర మేము వెళ్లినప్పుడు పర్యటన సందర్భంగా ఆసుపత్రుల్లో లేదా తెలిసిన వాళ్ళ ద్వారా ఇతరత్ర స్టేక్ హోల్డర్స్ ద్వారా వచ్చిన విషయాల్ని ప్రామాణికంగా తీసుకుని ఈ మెరుగుపరుచుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా అవినీతి మీద కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. పై స్థాయి నుంచి కింది స్థాయి. పై స్థాయిలో జరుగుతున్న వాటికి ప్రభుత్వం ఎట్టి పరిస్థితులను ఉపేక్షించదు. ఆ విషయం పక్కన పెడితే కింది స్థాయిలో కూడా చిన్న చిన్న జరుగుతున్నాయి. ఏ స్థాయిలో జరిగినా కూడా ఏదైనా అవినీతి ఆరోపణలు వస్తే వెంటనే వీళ్ళకి ఎవరైతే బాధితులు ఉన్నారో 104కి అందుకని దానికి సంబంధించి ప్రతి చోట 104కి మిస్ కాల్స్ ఇవ్వాల్సిందిగా, దాంట్లో కంప్లైంట్ ఇవ్వాల్సింది కూడా ప్రతి చోట వాటి మీద ప్రత్యేకంగా సైన్ బోర్డులు పెట్టడము, దానికి ప్రచారం కల్పించే ప్రయత్నం కూడా చేస్తాం. దాని కారణంగా ఈ లంచాలు అవినీతిని కొద్ది వరకన్నా తగ్గించే ప్రయత్నం చేస్తాం. దశల వారీగా పూర్తిగా మాపాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ దశల వారీగా కొద్ది మాత్రం ముందు తగ్గించి తర్వాత పూర్తిగా దాని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. మొత్తం 108 సర్వీసులు సిబ్బందిలో కూడా కొన్ని ఇబ్బందులు చూస్తున్నాం. అయితే 108లో ఉన్న పేషెంట్ వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత క్యాజువాలిటీ దిగిన తర్వాత అప్పుడు ఎవరు చూసి వాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి పోవాలి ఏది అని చూస్తున్నారు. అటు కాకుండా 108 సిబ్బంది ఆసుపత్రి క్యాజువాలిటీ సిబ్బందికి అనుసంధానం చేస్తూ ఎక్కడైతే పేషెంట్ తీసుకుంటారో తీసుకున్న వెంటనే ఫలానా ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు కాబట్టి ఫలానా చోటి క్యాజువాలిటీ చెప్పి ఫలానా పేషెంట్ ఈ ప్రాబ్లం ఉంది, ఈఎంటీ దాంట్లో ఉంటున్నాడు, ఫలానా పేషెంట్ కి ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి చెప్పడం, సంబంధిత డాక్టర్ ఉండడం, మళ్ళా తీసుకొచ్చి మళ్లీ సమయం వృధా చేయకుండా, క్రిటికల్ కేసెస్ కూడా ఉంటాయి కాబట్టి సమయం వృధా తీసుకోకుండా ఆ అనుసంధానం చేసి దిగేసరికి వెంటనే స్ట్రెచర్ తో పాటు రెడీగా ఉండేలాగా, దానికి సంబంధించిన డాక్టర్ కూడా ఉండేలాగా, తగిన పరీక్షలు కూడా నిర్వహించేలాగా చర్యలు తీసుకోవాలని కూడా ఆలోచించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈ వైద్యుల హాజరు రావట్లేదని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, కంప్లైంట్స్ వస్తున్నాయి. సమయానికి రారని, సమయపాలన పాటించరని, ఉన్నా కూడా మధ్యలో వెళ్ళిపోతారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ హాస్పిటల్ డాష్ బోర్డు ఇతర మాడ్యూల్స్ కూడా కొద్దిగా అభివృద్ధి చేసిన ఇతరత్ర యాప్లు కూడా వాడి ఖచ్చితంగా వాళ్ళ మానిటరింగ్ సిస్టమ్ ని కూడా డెవలప్ చేయాలని కూడా ఆలోచించడం జరిగింది. ఎవరైనా ఎర్రింగ్ అఫీషియల్స్ ఎవరైనా ఉంటే కూడా వారి ముందు చెప్పి చూస్తాం, లేదంటే నోటీస్ ఇస్తాం, లేదంటే కఠినంగా
చర్యలు తీసుకోవడం కూడా ఉంటుంది. కాబట్టి ఆ అకౌంటబిలిటీ ఉండేలాగా, అకౌంటబిలిటీకి తగినట్టుగా వాళ్ళ బాధ్యత నిర్వహించేలా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏదైతే సక్సెస్ స్టోరీస్ ఉన్నాయో లేదా ఏదైతే ప్రభుత్వం తీసుకుంటుందో వీటిని కూడా మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం కలిగించే ప్రయత్నం చేస్తున్నాం. ఏ రకంగా అయితే నెగిటివ్ స్టోరీస్ మీడియా చెప్తుందో, హైలైట్ చేస్తుందో, ఏ రకంగానైతే వాటిని ప్రామాణికంగా తీసుకుని మేము సేవల్ని మరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాము, అదేవిధంగా ఏదైనా సక్సెస్ స్టోరీస్ ఉన్నప్పుడు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మీడియా మీద ఉంది. ఆ విధంగా కూడా తీసుకొచ్చే ప్రయత్నం నిరంతరం మీడియాను ఉన్న విషయాల్ని, మనం అనంతపూర్ పోతే వాళ్ళు చెప్తున్నారు, అనంతపూర్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సర్జరీలు చేసుకుంటున్నారు. ఆ పేషెంట్ చెప్తున్నారు, నేను హైదరాబాద్ అంతా తెలంగాణ ఏదో అంటుంటాం మనం, ఇతర రాష్ట్రాలు ఉన్నాయి. అటువంటి పేషెంట్ అనంతపూర్కి వచ్చి అక్కడ సర్జరీ చేసుకుని 10 లక్షలు ఖరీదయ్యే సర్జరీ ఉచితంగా చేసుకున్నారు. వాటికి కొద్దిగా ప్రాచుర్యం కలిగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులు అంటే మొత్తం ఏమీ లేదు అనే దీని నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందుతున్న విషయాన్ని కూడా కొద్దిగా మీడియా ప్రాచుర్యం కలిగించాలి. ఆ విషయాలు కూడా మీడియాకి తీసుకెళ్లడానికి మేము కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇవన్నీ తాత్కాలికంగా ఇమీడియట్ గా తీసుకోవాల్సిన చర్యలు అయితే కొన్ని ఒక సంవత్సరం లోపల తీసుకోవాల్సిన ఇవి కూడా చెప్పాం. ఇప్పుడు నేను చెప్పాను డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఏవే ఉన్నాయనేది ఆడిట్ చేస్తామని చెప్పాం. ఎక్స్రేలు కానీ, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ, వెంటిలేటర్లు, అల్ట్రాసౌండ్ ఇట్లాంటి పరికరాలన్నీ కూడా 1 year లోపల ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని సేకరించే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం తరఫున చేయడమా లేదంటే దాన్ని పీపీపీ మోడల్లో వెళ్లి ప్రజలకి వైద్య సేవలు అందడం ముఖ్యం, ప్రజలకి డయాగ్నోస్టిక్ పరీక్షలని ఉచితంగా అందడం ముఖ్యం. దాని గురించి ప్రభుత్వం పరిమితుల దృష్ట్యా ఆర్థిక వనరులు ఉంటే ప్రభుత్వం చేయడం, లేదా పీపీపీ మోడల్లో ప్రతి ఆసుపత్రిలో కావాల్సిన అన్ని డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ పెట్టేలాగా 1 year లోపల చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈ సిబ్బంది కొరత అని చెప్తున్నాం. ఏదైతే వైద్యులు, పారామెడికల్ గానీ, నర్సింగ్ స్టాఫ్ గానీ, కింద స్థాయిలో ఆర్డర్లీ ఎంప్లాయీస్ వీళ్ళు ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు ఉన్నారో వీరన్నిటి కూడా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయో వాటిని త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం కూడా చేస్తాం. అనేక ఆసుపత్రులలో ఓటీలలో ఏసీలు పనిచేయట్లేదు. ఈ పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్లో హోటల్ పని చేయకపోతే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అటువంటి వాటిని ఎక్కడైతే ఈ మిషనరీ కావాల్సి ఉందో వీటిని కూడా సంవత్సరం లోపల వాటిని ఏర్పాటు చేసే, స్ట్రీమ్లైన్ చేసే ప్రయత్నం చేస్తాం. దాంట్లో అదేవిధంగా ఈ సిబ్బందుల్లో ఏంటంటే వ్యవహార ఇబ్బందులు ఉంటాయి, యాటిట్యూడల్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళకందరికీ కూడా కొన్ని మోటివేషనల్ క్లాసెస్ కూడా నిర్వహించి ఎందుకంటే మన బాధ్యత ప్రజలకు సేవ చేయడానికి మనకు అవకాశం వచ్చింది కాబట్టి ఆ బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందనే విషయాన్ని కొద్దిగా మోటివేషనల్ స్పీచెస్ తో సెషన్స్ నిర్వహించి వారిలో కొద్దిగా మోటివేట్ చేస్తూ, మంచి చేసిన వాళ్ళకు కూడా ఇంక్రిమెంట్లు ఇస్తూ, ఇన్సెంటివ్స్ ఇస్తూ, వాళ్ళని గుర్తిస్తూ ప్రతి నెల ఈ నర్సింగ్ స్టాఫ్ ఆఫ్ ది మంత్ అను, లేదా మంచి డాక్టర్ మంచి సేవలు చేశారు వాళ్ళకి గుర్తింపు ఇచ్చి వాళ్ళని కాస్త ప్రోత్సహించే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వైద్యులు ఇతరత్ర పైనుంచి కింది దాకా పనితీరును అసెస్మెంట్ చేయడం, దానికి అనుగుణంగా వాళ్ళని గుర్తించడం, ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. ఇవి మధ్యకాలిక ఒక సంవత్సరంలో వ్యవధిలో చేపట్టాల్సిన పనులైతే దీర్ఘకాలిక చర్యలు కూడా ఉన్నాయి. దీర్ఘకాలిక చర్యల్లో ఈ కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఎండ్రోకైనాలజీ, క్యాన్సర్ కేర్, అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ సేవలైన రేడియేషన్ అంకాలజీ, రేడియోథెరపీ, సర్జికల్ అంకాలజీ ఇటువంటి సేవలను కూడా ఈ 2 సంవత్సరాల తర్వాత అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే మన గుంటూరులో ఒక లీనియర్ సిమ్యులేటర్ లీమ్యాక్ మిషన్ ను తీసుకురావడం జరిగింది. పెట్ స్కాన్ కూడా తొందరలో తీసుకురావడం జరుగుతుంది, పెట్ సిటీ స్కాన్ కూడా. సో ఇటువంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఏమున్నాయో వీటిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం దీర్ఘకాలిక దీంట్లో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని ఇవి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. అదే స్పెషాలిటీ ఉన్నప్పటికీ కూడా, అనుభవం ఉన్న డాక్టర్లు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయలేకపోతున్నారు. కొన్ని ఆసుపత్రులు చేస్తున్నారు, గుంటూరులో చేశారు, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు, తొందరలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయబోతున్నారు. అదేవిధంగా ఈ సేవల్ని అన్ని ఆసుపత్రుల్లో కూడా విస్తరించేలాగా ప్రతి ఆసుపత్రిలో కూడా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి డాక్టర్లకి ఒక సమర్థవంతమైన డిజిటల్ లైబ్రరీని కూడా ప్రారంభించడం, అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ బోధనాసుపత్రుల్లో అన్నింటిలో కూడా మౌలిక సదుపాయాల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా వీటి ఏంటంటే ఈ ప్రధాన ఉద్దేశం ఈ నాణ్యమైన సేవలను
అందించడం, దానికోసం ముందు మెరుగుపరచడం, ఎక్కడ కొరతలు ఉన్నాయో వాటిని గుర్తించడం, మెరుగుపరుచుకునే దిశగా చేస్తూ పూర్తిగా ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకం పెంచే దిశగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజల్లో నమ్మకం పెంచే దిశగా ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చిందనేసరికి ప్రైవేట్ ఆసుపత్రి కాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఓపీకి ఆసుపత్రిలో ఎంటర్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయి బయటకు వచ్చేదాకా మెరుగైన సేవలు అందుతున్న భావన ప్రజల్లోకి తీసుకోవడం కోసం పూర్తిగా ఈ ప్రభుత్వం ఆరోగ్య శాఖ రాబోయే 5 సంవత్సరాలు పనిచేస్తుంది. దానికి అనుగుణంగా తాత్కాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు తీసుకురావడం జరిగింది. బడ్జెట్ చెప్తాను. ఇదేంటి, ఇదే సార్. ఓకే, దీనికి బడ్జెట్ అనేది అంటే ముందు లోటుపాట్లు ఎక్కడున్నాయి, కొరతలు ఎక్కడున్నాయి ఆడిట్ చేసిన తర్వాత దాన్ని బట్టి తెలుస్తుంది. అందుకని వీటిలో ఆడిట్ చేస్తున్నాం, ఎక్కడ ఏమున్నాయని. ఏది మేము మాట్లాడిన ఆసుపత్రిలో ఏది వాళ్ళు ఆ రోజు కూర్చొని మాట్లాడు ఇది పని చేయట్లేదు, ఇది పని చేయట్లేదని అక్కడికక్కడ అసెస్ చేసి ఇంత బడ్జెట్ అవుతుందని చెప్పలేము. అందుకనే 1 సంవత్సరం పాటు సమయం పెట్టుకున్నాం. ఎక్స్రే మిషన్లు ఎక్కడ చెడిపోయినాయి, ఏంటి, ఎక్కడ డయాలసిస్ మిషన్లు పనిచేయట్లేదు, ఎక్కడ టెక్నీషియన్స్ లేదు, సిబ్బంది ఏది ఎక్విప్మెంట్ కూడా పనిచేయని ఎక్విప్మెంట్ లేదా సిబ్బంది కూడా కొంత అదనంగా స్టాఫ్ని తీసుకురావాలంటే అది కూడా అదనపు ఖర్చే అవుతుంది. దీనికి 1 సంవత్సరం పాటు పడుతుంది. ఈ బడ్జెట్ దానికి అనుగుణంగా